లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం 2వ లైన్ మనం చదువుకుందాం. ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరికీ బోధించినటువంటి విషయం ఏంటంటే, మీరందరూ ఎదుటి వాని ఎడల ప్రేమ కలిగి ఉండండి అని. క్రొత్త నిబంధన అంతా కూడా మనకు అదే తెలియజేస్తూ ఉంది. కానీ పౌలు గారు తన సంఘానికి ఈ పత్రికను రాస్తూ కొరింథీ సంఘంతో అపోస్తులైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు, ఏక మనస్సు గలవారై ఉండుడి, మీరందరూ కూడా సమాధానముగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. చూడండి, ఏక మనస్సు కలిగి ఉండండి. ఈ రోజున మనం చూస్తే, ఈ రోజున మనం ఎక్కడ చూసినా కూడా ఏక మనసు అనేది లేదండి. ఏక మనసు అంటే ఒకే మనసు. అది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే ఐక్యతతో ఉన్నప్పుడు కలుగుతుంది, ప్రార్థన చేసినప్పుడు కలుగుతుందండి. చూడండి, ఈ రోజున మనం ఎంతమందిని మనం చూస్తూ ఉన్నామో, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఏక మనసు ఉండదండి. ఆయన ఒకటి చెప్తే భార్య 2 చెప్తుంది. ఒకవేళ ఏ కుటుంబంలోనైనా భార్య ఒకటి చెప్తే భర్త 2 చెప్తాడు. ఇలాగ మనం చూస్తే భార్యాభర్తలకు ఏక మనసు లేదండి. రెండోది మనం చూస్తే తల్లి బిడ్డలకి, తండ్రి బిడ్డలకి ఏక మనసు లేదండి. తండ్రి అంటే పిల్లలకి ఇష్టం ఉండదు, పిల్లలంటే తండ్రులకి ఇష్టం ఉండదండి. ఇలాంటి ఫ్యామిలీస్ని కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రార్థన చేసే సేవకులుగా మాకు ఇలాంటి విషయాలు చాలా తెలుస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, మీరు సరిగా మమ్మల్ని చదివించలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు అని అడిగే పిల్లలు కూడా ఉన్నారండి. చూడండి, తల్లిదండ్రులని వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు? ఇంకా ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి ఏం సమాధానం ఉంటుంది? వాళ్ళు ఎలా ఏక మనసు కలిగి ఉండగలరు? ఇలా మనం ప్రశ్నించుకుంటా పోతే ఎన్నో విషయాలు ఉన్నాయండి. అలా ఏక మనసు అనేది పోయిందండి. తల్లి బిడ్డల మధ్య పోయింది, తండ్రి బిడ్డల మధ్య పోయింది, భార్య భర్తల మధ్య పోయింది. ఇంకా చాలా కుటుంబాల్లో మనం చూస్తే అత్త కోడళ్ళ మధ్య అస్సలు సమాధానం లేదండి, ప్రేమే లేదు. దాదాపు 90% ఫ్యామిలీస్లో అత్తాకోడళ్ళ మధ్య ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, ఏక మనసు లేదు. చాలా కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నం అయిపోవటానికి కారణం ఏంటంటే ఈ ఏక మనసు లేకపోవటం, ప్రేమ లేకపోవటం, సంతోషం లేకపోవటం. ఫ్యామిలీస్ చాలా కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నారండి. కానీ బైబిల్ మనకేం తెలియజేస్తూ ఉందంటే, ఏక మనస్సు గలవారై ఉండుడి. ఇంతకీ మరి ఏక మనసు మనకు ఎలా వచ్చింది అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక అమూల్యమైన మాటను తెలియజేశారండి. చూడండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ ఐక్యత, ఈ ఏక మనసు ఎలాగొచ్చిందయ్యా అంటే, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలట. సమాధానం అనే బంధం. ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేయగలరండి. వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఐక్యపరుస్తాడండి. ఇక్కడ అదే కదా రాయబడి ఉంది.
ఐక్యమును కాపాడుకొనుచు, చూడండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఐక్యతను కలగచేస్తాడండి. ఐక్యతను చెడగొట్టేది ఎవరంటే సైతానండి. అందరినీ కలిసి ఉండనివ్వదు సైతాన్. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మోషే ఒక విషయాన్ని ఏమని తెలియచేశారు అంటే, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ఐక్యతలో అంత శక్తి ఉంది. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 30వ అధ్యాయంలో ఈ విషయాలు వ్రాయబడి ఉంటాయండి. చూడండి, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని తరుముతారంట. అంటే ఐక్యతలో ఏముంది అంటే అంత శక్తి ఉందండి. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన ప్రార్థన గురించి తెలియచేస్తా, ఎక్కడ 2-3 కూడి నా నామమందు ప్రార్థించెదరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. 2-3 కలిసి ఏ స్థలంలో ప్రార్థన చేస్తారో, ఐక్యతగా ప్రార్థన చేస్తారో, ఏక మనసుతో ప్రార్థన చేస్తారో వారి మధ్యన దేవుడు ఉంటాడండి. చూడండి, బైబిల్ గ్రంథాన్ని ఇంకా గనక మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఈ అమూల్యమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. చూడండి, యెరూషలేములో వీళ్ళందరూ కలిసి మేడగదిలో కూర్చొని పెంతెకోస్తు పండగ దినాన 120 మంది సభ్యులు మేడగదిలో కూర్చొని ఏక మనసుతో ఎడతెగక ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయటాన్ని బట్టి 2వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్యలోనికి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ మనకేం చేస్తాడయ్యా అంటే ధైర్యాన్ని ఇస్తాడండి. చూడండి, పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనకు బలాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ ఆత్మశక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి అంటే మనందరం కూడా ఏక మనసుతో ఉండాలి. ఈరోజు చూడండి, సేవకుడికి సంఘానికి మధ్యలో ఏక మనసు లేదు. సేవకుడు అంటే సంఘానికి పడదు, సంఘం అంటే సేవకుడికి పడదు. ఏక మనసు పోయిందండి. అందుకని ఆత్మ కూడా ఏమైపోయిందయ్యా అంటే చాలామందిలో పరిశుద్ధాత్మ శక్తి లేదు, ఆ తీవ్రత లేదు, ఆ ప్రార్థన జీవితాలు లేవు, ఆ విజ్ఞాపన ఆత్మలు లేవు. ఏమైపోయిందయ్యా అంటే ఐక్యపరిచే ఆత్మ వెళ్ళిపోయాడు. కాబట్టి 133వ కీర్తన కూడా మనం చదివితే 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వ్రాయబడి ఉంది. ఐక్యత కలిగి ఉండాలి. బైబిల్ మొత్తం టోటల్గా మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులందరూ ఏక మనసుతో ఒక స్థలంలో కూడుకున్నారంట. ఎందుకు మనకి శ్రమ, ఎందుకు మనకి బాధ, ఎందుకు మనం ఇలా కొట్టబడుతున్నామంటే దేవునికి విరోధంగా మనం పోరాడాం కాబట్టి మనకి శ్రమలు. ఇందులో నుంచి మనం బయటపడాలి అంటే మనందరిలో కూడా ఏక మనసు కావాలి అని ఏకంగా కూడుకున్నారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఫ్యామిలీ ఎలా ఉంది? ఐక్యతగా ఉన్నావా? నీ ఇంట్లో సమాధానం ఉందా? ఏక మనసుతో మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతున్నారా? లేదమ్మా, మాకు ఏక మనసు లేదు, మా కుటుంబంలో ఎవరికి వారే యమున తీరుగా బ్రతుకుతున్నాము అని కనుక మీరంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఎందుకు అంటే మనం సహిస్తే ఆ బంధాన్ని మనం కాపాడుకోవచ్చండి. మనం ఓర్చుకుంటే కాపాడుకోవచ్చండి. ఎన్నోసార్లు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, ఐక్యతను చెడగొట్టే వాళ్ళు ఉంటారు, ఏక మనసును పోగొట్టే వాళ్ళు ఉంటారు. సంఘాల్లో కూడా చూడండి, ఒకళ్ళకి ఏక మనసు ఉంటే ఇంకొకళ్ళు వచ్చి చెడగొడతా ఉంటారు.
ఆ చెడగొట్టే వ్యక్తి మన మధ్యలో జొరబడాలి అంటే మనలో ప్రార్థనా జీవితం పోవాలండి. అప్పుడే వాళ్ళతో కలిసి మనం ఏకీభవిస్తాం. అలా కాదండి. చెడగొట్టే వ్యక్తులతో ఏక మనసు కలిగి ఉండకండి. అది మీకు ఆశీర్వాదం కాదు. అది కుటుంబాలకు ఎప్పటికీ దీవెన కాదండి. చాలామంది వ్యక్తులు సంఘాలను చెదరగొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సైతాను చేత పీడించబడుతూ ఉన్నారు. ఆ బంధకాల్లో వాళ్ళు ఉన్నారు. అందుకే ఐక్యత కోల్పోయేటట్లు చేస్తున్నారు. చూడండి, ఈ రోజున మనం చూస్తే సేవకులందరూ ఒక దాటి మీదకి వచ్చారు. అందరూ కలిసి ఏక మనసుతో ఒక పోరాటం చేస్తున్నారు. ఏక మనసు ఎక్కడుంటుందో అక్కడికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి దిగి వస్తాడో అక్కడ ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు ధైర్యంతో ఉంటారు, శక్తితో నింపబడతారు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీకు ఏక మనసు ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? సంఘంలో నీకు ఐక్యత ఉందా? ఎడతెగక నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ గనక ఆ ఏక మనసును పోగొట్టుకొని నువ్వు ఉంటే మరలా పశ్చాత్తాపడి ప్రభువుని అడుగు. ప్రభువా, నా కుటుంబంలో ఏక మనసును దయచేయండి, ఏక ఆత్మను దయచేయండి అని మీరు ప్రార్థన చేయగలిగితే ఐక్యపరిచే ఆత్మ మీ ఇంట్లోనికి వస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఉదయకాలం దేవుడు అలాంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఏక మనసు గలవారమై ఉండాలయ్యా. ఆత్మ కలిగించు ఐక్యతను మేము కాపాడుకోవాలి. ఒకరు సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సమాధానం అనే బంధంతో మేమందరం అతకబడి ఉండాలి. అట్టి అభిషేకం, అట్టి సమాధానం, అట్టి ఏక మనసు మా అందరికీ కూడా మీరు దయచేయండి. ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారయ్యా. అందరితో మేము ఐక్యతగా ఉండటానికి సహాయం చేయండి, సమాధానముగా ఉండటానికి సహాయం చేయండి. అలా ఉండటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు దయచేయండి. ఈరోజు అంతా పిల్లల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. ప్రతి బిడ్డకి నీ కృపా, కాపుదల, క్షేమం, దీవెన మీరు అనుగ్రహించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలతో అందరినీ మీరు నింపండి. ఈరోజంతా నీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.